మొదట్లనేమో వాలంటీర్లను మేము తీసేస్తాం, వాళ్ళు వద్దే వద్దు అన్నారు చంద్రబాబు పవన్. ఇక అదే ఓట్లు దగ్గరికి వచ్చేసరికి లేదు లేదు మేము అన్నదంతా తూచ్, వాలంటీర్లను ఉంచుతాం, ఇంకా జీతం ఎక్కువిస్తాం అని అన్నారు. కానీ అదే ఇప్పుడు గెలిచినాక కొందరు టీడీపీ లీడర్లు వాలంటీర్ల గురించి అబ్బో ఆ మాటలు వింటే చెవులు పోతాయి అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కళ్ళు తాగిన పోతున్న ఈ వాలంటీర్లు చూసాం కదా, ఒక్కొక్కన్నాను చిచ్చి చిచ్చి చెవుల నుంచి రక్తం గారుతుంది మాటలు వింటే. మహిళా వాలంటీర్లను పట్టుకొని అనరాని మాటలు అనుకుంటా తిట్టరాని బూతులు తిడుతున్నారు టీడీపీ లీడర్లు. దానికి ఇంకా కిందున్నోళ్ళు అరుస్తున్నారు మళ్ళా. మరి గింత దారుణమా అనుల్లా, మరి గింత అధ్వానమా? వాలంటీర్ల మీద కోపం ఉంటే, వాలంటీర్ల వ్యవస్థ నచ్చకపోతే చంద్రబాబు వాలంటీర్లను కొనసాగిస్తాము, జీతాలు పెంచుతాం అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి అప్పుడేమో ఓట్లు కావాలి, ఇప్పుడు గెలిచినాక ఇట్లా బజారెక్కి మరి బూతులు తిడతారు. అయినా అనాల్సిన మాటలేనా అసలు? ఒక రాజకీయ నాయకుడు ఇట్లా మాట్లాడితే వాళ్ళని ఆదర్శంగా తీసుకునేటోళ్ళు ఇంకెట్లా మాట్లాడతారు? ఇదే నా పద్ధతి, ఇట్లనే నా మాట్లాడేది. కనీసం ఈ మాటలను వాళ్ళ పార్టీ వాళ్ళన్నా సమర్థిస్తారా? ఏందో ఏమో పోన్రి, మరీ అరాచకం.